హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. చాలా బాగున్నాను. మీరందరూ గూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు బర్గర్ చేసి చూపెడుతున్నానండి. ఈ వింటర్ సీజన్‌లో ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే ఎంతో సూపర్‌గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్టు ఒక పెనం తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లి వేయించేసుకోవాలి. తర్వాత దాంట్లోనే సన్నగా తరిగిన క్యాప్సికము, క్యారెటు కోరుకొని పెట్టుకున్నానండి. దాంట్లోనే చిన్న చిన్న పీసెస్ చేసుకున్న క్యాలీఫ్లవరు, పచ్చి బఠానీ వేసుకున్నాను. ఇంకా వేరే వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. అవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. ఇది ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. చూడండి మగ్గిపోయింది. దీంట్లోనే ఉడికించి ఉంచుకున్నానండి స్మాష్ చేసి 2 ఆలు అది వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు కలిసేటట్టు కలిపేసుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక 5 మినిట్సు. ఈలోపు బర్గర్ బన్స్ తీశాను. దాన్ని హాఫ్ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ హాఫ్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది మగ్గిందండి. దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. కారం వేసుకున్నాను 1 స్పూన్. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇది దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి స్టవ్వు. చూడండి ఇప్పుడు దగ్గర పడింది. దీంట్లోనే చాట్ మసాలా వేసుకున్నాను 1 స్పూన్. వేసుకొని బాగా కలిపేసుకొని వేరే ప్లేట్‌లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటికి బటర్ రాసుకోవాలండి. బటర్ రాసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక పెనం తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసి ఈ పీసెస్ అన్నిటిని అటు ఇటు చక్కగా కాల్చుకోవాలి. దానికి రాసాం కదండీ బటరు మొత్తం మంచి టేస్ట్ వస్తుంది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ మైదా వేసుకోవాలి. 2 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఈ ఆలు వెజిటబుల్స్ చల్లారాయండి. ఇది చక్కగా రౌండ్ ఇట్లా టిక్కీలాగా చేసుకోవాలి. రౌండ్‌గా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదండీ! ఆ మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రంచెస్‌లో ఇలా డిప్ చేయాలి. బాగా అతుక్కునేలా డిప్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. హీట్ ఎక్కిన తర్వాతనే ఇవి వేసి కొద్దిసేపు కదపకుండా ఉంచి అవి బాగా వేగిన తర్వాత తిరగేసుకోవాలి. అప్పుడు చక్కగా వస్తాయి. చూడండి ఇలా రెడీ చేసేసుకొని తీసుకొని పెట్టుకోవాలి అన్నీ. వేయించి పెట్టుకున్న బ్రెడ్‌పై టొమాటో సాస్ రాసి ఈ టిక్కీలను పెట్టి వేడి వేడిగా తినేయడమేనండి. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ బర్గరు. ఇలా చేసుకొని ఇంటిల్లిపాది తినేయొచ్చు. తక్కువ ఖర్చుతోటి ఫ్రెష్‌గా మనం చేసుకొని తినొచ్చు. ఇది తప్పక ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.